అంటే సాఫ్ట్‌వేరు, ఇటు బ్యూటీ దాంట్లోకొచ్చి తర్వాత పాలిటిక్స్ తర్వాత ఏమైనా ప్లాన్ ఉందా మీకు? అదే దాంతో ఎండ్ అయిపోతదేమోనండి ఇంకా. అలా ఎందుకు ఎండ్ అవుతది? మీరు తొందరగా ఇలా సక్సెస్ అవుతూ ఉన్నారు గదా! అన్నింటిలో. సో, హోప్‌ఫుల్లీ గాడ్ నోస్ నెక్స్ట్ ఏంటి అనేది. సీఎం తర్వాత పీఎం ఏమో. అప్పుడు అనుకోండి. మన సౌత్ ఇండియాని బాగా రిప్రజెంట్ చేయొచ్చు కదా! అక్కడ Actually, yes. I హ్మ్. know there are many things I want to address if at all um, I'm given a chance. I want to become a role model for so many issues that I've ఓకే. seen and people are facing. ఓకే. అయితే నెక్స్ట్ ఇయర్ లోపు అందరికి రోల్ మోడల్‌గా నిలుస్తారేమో. మన Mm. సౌత్ ఇండియా మొత్తానికి. Hopefully. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అందులో కూడా. సో, మీకు బాగా అంటే ఈ సిట్యుయేషన్ మళ్ళీ నాకెప్పుడు రాకూడదు అన్న సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి సిట్యుయేషన్ వస్తే నేనింక తీసుకోలేను అని. డెఫినెట్‌లీ. యాక్చువల్లీ ఆహ్, నేనొకటి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఐ హావ్ బీన్ హ్మ్. నో ఇంటూ ఛాలెంజింగ్ లైఫ్. హ్మ్. ప్రతి ప్రతి స్టెప్ ఆఫ్ మైండ్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ. ఈ ప్రతి ఛాలెంజ్ కూడా ఓకే. అమ్మో! దీని తర్వాత ఇంక నేను ఇది చేయలేనేమో. హ్మ్. ఇదొక్కటే ఇదే లాస్ట్ దీని తర్వాత నేను తీసుకోలేను అని అనుకుంటా. అది చేసుకొని ముందుకెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ వస్తది. హ్మ్. అబ్బా! దానికంటే ఇది చాలా కష్టంగా ఉంది కదా! అనిపిస్తది. ఓకే. మళ్ళీ అది దట్ ఈస్ లైఫ్. అండ్ రీసెంట్‌లీ చెప్పాలంటే కూడా ఐ హాడ్ టు షేర్ దిస్ విత్ ఎవ్రీవన్. ఆహ్, బిఫోర్ గోయింగ్ ఫర్ ఐ మీన్ వెన్ ఐ స్టెప్డ్ ఇంటూ మిసెస్ ఇండియా హ్మ్. ప్లాట్‌ఫార్మ్, ఐ వాస్ హ్యావింగ్ సమ్ యూ నో నేను ఒక చిన్న తప్పు చేశాను. అవునా? అది ఏంటి అంటే కొంచెం కాస్మెటిక్ ట్రీట్మెంట్ నా మీదో మిస్‌ఫైర్ అయింది. ఓహ్! సో, దాంతో అది చాలా చాలా మినిమల్ థింగ్. హ్మ్. వెరీ మినిమల్ థింగ్. దాన్ని నేను వె ఎవరు మంచి ప్రొఫెషనల్స్‌ని కొంచెం బ్యాక్‌గ్రౌండ్ చేసి వెళ్ళుండాల్సింది. బట్ ఐ వాస్ లైక్ నాకు తెలిసిన వాళ్ళు కదా! పర్లేదు అంత ఆలోచించలేదు. బికాజ్ చాలా మినిమల్ థింగ్ కదా! అన్నట్టుగా వెళ్ళిపోయాను. ఓకే. సో, దాంతో ఏమైంది అంటే ఆహ్, ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అయిపోయింది. దట్ టూ ఆన్ మై ఫేస్. ఓహ్! అండ్ మై ఫేస్ వాస్ ఆల్ స్వాలెన్ అండ్ ఇట్ బికేమ్ రియలీ బ్యాడ్. రియలీ బ్యాడ్. దాంతో I had to be on antibiotics. I had to be on several medication for months together. అవునా? ఎంత హై డోసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఈ ఈ స్టేజ్‌లో ఐ వాస్ రిప్రజెంటింగ్ తెలంగాణ హ్మ్. ఆన్ ద ఇండియన్ ప్లాట్‌ఫార్మ్, నేషనల్ ప్లాట్‌ఫార్మ్. అది అయిపోయిన తర్వాత యూ డోంట్ బిలీవ్ మీ హౌ మచ్ ఐ క్రైడ్. బికాజ్ ఐ న్యూ ద పెయిన్ ఐ వాస్ గోయింగ్ త్రూ. అది అయిపోయింది. అయిపోయి వచ్చిన తర్వాత అగైన్ ఐ వాస్ ఆన్ మై ఐవీస్. ఈ హ్మ్. యాంటీబయాటిక్స్ త్రూ ఐవీస్ ఇస్తుండే. ఇట్ వాస్ 7 డే కోర్స్ తీసుకోవాలి నేను 3 టైమ్స్. ఓహ్! ఆ టైంలో నేను ఇక్కడ నుంచి ఐ ట్రావెల్ టు ఢిల్లీ. హ్మ్. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. బికాజ్ ఐ వాస్ రిప్రజెంటింగ్ ఇండియా అట్ ద యూనివర్సల్ ప్లాట్‌ఫార్మ్ రైట్. ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు ఐ టుక్ ఐవీ. అక్కడ నర్స్‌ని పిలిపించుకొని ఐవీ పెట్టించుకొని, ఐవీ అయిపోయిన తర్వాత రెడీ అయ్యి ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి ఐ కేమ్ బ్యాక్. ఐ కేమ్ బ్యాక్ ఇమ్మీడియేట్‌లీ టు ఓహ్! హైదరాబాద్. డైరెక్ట్‌లీ టు హాస్పిటల్ ఆ రోజు మొత్తం. సో, నాకు ఇట్లాగా ఐ వెంట్ టు యూఎస్ ఆల్సో. ఓహ్! యూఎస్‌కి వెళ్ళేటప్పటికి వైల్ ఐ వాస్ వాకింగ్ ఫర్ పారిస్ అండ్ మిలాన్ ఫ్యాషన్ షో ఐ హ్మ్. కుడ్న't ఈవెన్ ఓపెన్ మై మౌత్. ఐ వాస్ లైక్ దిస్. ఐ వాస్ ఒక స్ట్రాతో నేను జ్యూస్ తాగేంతనే ఓపెన్ అవుతుండే. అవునా? సో, అంత పెయిన్‌లో ఐ రిప్రజెంటెడ్ ఇండియన్ టెక్స్‌టైల్స్ ఓవర్ దేర్. బికాజ్ దట్స్ మై ప్యాషన్. ఐ హ్మ్. వాంటెడ్ టు డూ సంథింగ్. మళ్ళీ ఆపర్చునిటీ రాదు మిస్ అవుతే. ఆపర్చునిటీ రాదు నేను మిస్ అయితే. వస్తుందో రాదు అనేది పక్కన పెడితే వస్తుందో లేదో తెలీదు. వచ్చిన తెలీదు. దాన్ని నేను వదులుకోలేను. సో, ఐ హ్మ్. వెంట్ అహెడ్ లైక్ థాట్. అక్కడి నుంచి
ఇమ్మీడియట్లీ ఐ ఫ్లూ బ్యాక్ టు లూధియానా. బికాజ్ నాకు ఆ పెయిన్ ప్యారిస్ నుంచి డైరెక్ట్‌లీ. నేను హైదరాబాద్ కూడా రాలేదు. ఆ ఫ్లూ డౌన్ టు లూధియానా. అక్కడ డాక్టర్ దగ్గర అక్కడి నుంచే డాక్టర్స్‌తో మాట్లాడి. సో, ఐ వెంట్ త్రూ హెల్ లాట్ ఆఫ్ పెయిన్. అసలు ఈ డే అయిపోతే నెక్స్ట్ డే ఎట్లా ఉంటుందో తెలీదు. అండ్ నేను ఆ ప్రాసెస్‌లో లాస్ట్ మొమెంట్‌లో నేను వద్దనుకున్నానసలు. ఈ యూనివర్సల్ రిప్రజెంటేషన్ కూడా వద్దు. నేను చేయలేననుకున్నా. I went ahead. Still I went ahead. There I represented India. ఇక్కడ నేను తెలంగాణ స్టేట్ ఇండియాకి రిప్రజెంట్ చేశాను. అదే స్టేజ్‌లో. అదే స్టేట్‌లో I went to represent India over there. And my family were literally asking me, "Are you okay? Can you do this? ఇంత కష్టంలో నువ్వు ఇంత పెయిన్ తీసుకోవడం అవసరమా? And you are not able to move also." It's all about maintenance, your face and your body with antibiotics and different medications. Body will be swollen. My face was already swollen. అసలు ఎంత స్వాలెన్ పక్కన పెట్టండి. I was going through hell. అంటే తర్వాత ఏమైనా అవుతదేమో అని భయం వేయలేదా మీకు? భయం ఎందుకు లేదు, భయం ఉన్నది. బట్ స్టిల్ హ్యావ్ టు డూ, దట్స్ ఇట్. ఓకే. అక్కడి నుంచి నేను తర్వాత అంటే అసలు రికవర్ అవుతానో లేదో, రికవర్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అని ఐ ఆలోచించలేదా హ్యాడ్ మీరు? నో హోప్. అసలు రికవర్ అవుతానో లేదో అన్న హోప్ కూడా లేదు. దట్స్ ద రీజన్ ఐ టుక్ ఇట్. నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను. నేను ఇప్పుడు ఇది చేయాలి. నేను బ్రతుకున్నప్పుడు చేయాలి. నేను చనిపోయిన తర్వాత నాకు రేపు ఆపర్చునిటీ రావటానికి నేను లేననుకోండి. ఒకవేళ నేను లేకపోతే అవును. ఈ ఇయర్ నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందని నేను ఆగిపోయాను. నెక్స్ట్ ఇయర్ ఇంకొక ప్రాబ్లమ్ వస్తుంది. నేను ఆ ఇయర్ కూడా ఆగిపోతానా? అలా ఎన్నేళ్ళు ఆగిపోతాను? నో, రైట్? చాలా గ్రేట్ మీరసలు. అంత పెయిన్‌లో కూడా రిప్రజెంట్ చేయడానికి ప్యారిస్‌లో అసలు యూఎస్ అక్కడి ఎళ్లారంటే నుంచి యూఎస్ వెళ్ళినప్పుడు మై మౌత్ బికాస్ ఆఫ్ మెడికేషన్ ఐ కుడెంట్ స్పీక్. ఇట్లాగా మాటలు దొర్లిపోతూ ఉన్నాయి. లైక్ ప్రాపర్ ఫ్లో లేదు. వెన్ ఐ వాజ్ గివెన్ ఎ క్వెశ్చన్ ఓవర్ దేర్, ఐ కుడెంట్, నాకు తెలుసు ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్. అప్పుడే అనుకున్నాను, యా, ఐ లాస్ట్ మై ఛాన్స్ ఆఫ్ బికమింగ్ అ విన్నర్. ఐ ప్లేస్డ్, అఫ్ కోర్స్ రన్నర్ అప్‌గా వచ్చాను. బట్ బీయింగ్ అ విన్నర్ అండ్ బీయింగ్ అ రన్నర్ అప్, there's a difference. లాట్ ఆఫ్ డిఫరెన్స్. And all through I was on medication, high doses of antibiotics. I came back. After coming back, I took 1 month complete rest. I didn't appear in front of media. I didn't give any press conference. I didn't put anywhere because నా హెల్త్ ఇంకా నేను అప్పుడు కూడా నేను రెస్ట్ తీసుకొని చూసుకోలేకపోతే ఇంకా నేను కోపప్ అయ్యే ఛాన్స్ ఫ్యూచర్‌లో చాలా కష్టం అవుతుంది. నాకేం అనిపించలేదు. బికాజ్ ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. డ్రైన్ అవుట్ అయిపోయింది నా బాడీ ఫుల్. ఓకే. Then I was like, I took a month break. Till August, I was home, completely on medication, completely on treatments. And then slowly I'm coming back now. ఓహ్! మళ్ళీ ఇంత అందంగా, ఇంత బ్యూటిఫుల్‌గా అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు అంతకన్నా అందంగా రెడీ అయ్యి వచ్చారు. Yeah, there's a ఓకే. సో ఇలాంటి నేను ఒక్కటే అందరికీ చెప్పేదేంటంటే, I don't want to do such thing once again. ఈవెన్ ఇఫ్ ప్రతి ఒక్కరికి అందం ముఖ్యమే. అవును. ప్రతి ఒక్కరికి మెయింటెనెన్స్ ముఖ్యమే. కానీ ఆ కైండ్ ఆఫ్ అవికేషన్ కూడా కాదు. ఆ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్‌లో whom you are reaching out, whom you are approaching, and the basic background work you're doing or not ఓకే. అనేది మర్చిపోవద్దు. This ఎంత is what I learned. Because అది హార్డ్ వేలో లెర్న్ చేశాను నేనది. That's the reason I'm telling other people, don't do it. ఓకే. ఎంత If you తెలిసిన వాళ్ళైనా ఏదైనా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చెక్ మనం. చేసుకోవాలి. హౌ అది గుడ్ వాళ్ళకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, వాళ్ళు ఏం చేయగలరు, ఎలా చేయగలరు, అండ్ ద కైండ్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ స్టెప్.
ఈవెన్ ద ఇంజెక్షన్ దట్ దే ఆర్ యూజింగ్ అది ఫ్రెష్‌దా కాదా మళ్ళీ హ్మ్. ఒకసారి 10 సార్లు అడగండి చేసే ముందర. ఓహ్! సో ఓకే. మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఓకే. సో ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్ అయితే నా ఇంకా జీవితంలో అమ్మో! చెయ్యను కాదు. అమ్మో! నాకొద్దు. ఆ పెయిన్ కానీ ఐయామ్ స్టిల్ గోయింగ్ త్రూ. హ్మ్. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ డన్. ఐయామ్ అవును. స్టిల్ గోయింగ్ త్రూ ద సేమ్ అవును. పెయిన్. ఇంతటితో అయిపోయింది అని ఏం లేదు. మళ్ళీ యాహ్! మళ్ళీ వెళ్ళాలి. ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అహా! పెయిన్ సో ఆ! నేననేది పెయిన్. ఓకే. అది ఇంకా కంప్లీట్‌గా ఆ ఇన్ఫెక్షన్ అనేది పోలేదు. ఫే ఇప్పటికి? ఇప్పటికి. తర్వాత ఓహ్! అప్పుడప్పుడు నేనున్నాను హాయ్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. అవునా? దెన్ అగైన్ ఐల్ హావ్ టు యూ నో టేక్ బేర్ ద పెయిన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. యాహ్! దట్స్ ఐ నో గాడ్ గేవ్ మీ అనదర్ ఆపర్చునిటీ అని అనిపిస్తుంది. హ్మ్. అదంతా తలుచుకుంటే అది రీసెంట్ పెయిన్ అండ్ యూ నో ఎవ్రీ సింగిల్ డే ఐ యూజ్డ్ టు యూ నో ప్రే అండ్ ఆస్క్ గాడ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. ఓహ్! ఐయామ్ సో డన్ విత్ దిస్ పెయిన్. ఐ కెనాట్ టేక్ ఇట్ ఎనీమోర్. నా వల్ల కావట్లేదు. నాకు చిన్న పిల్లలున్నారు. హ్మ్. వాళ్ళ కోసమన్నా నన్ను ముందుకు ఓకే. తీసుకెళ్ళు. నువ్వు ప్రతి పెయిన్ నుంచే స్టెబిలిటీ కానీ, హ్మ్. స్ట్రెంగ్త్ కానీ వస్తుంది. మేబీ బికాస్ ఆఫ్ థాట్ గాడ్ గేవ్ మీ దిస్. ఓకే. మీ కూతురుంది కదా! సో, తనని మిస్ ఇండియా చేయాలనుకుంటున్నారా? అయ్యో! అట్లేం లేదు. నా కోరికలు నా పిల్లల మీద నేను అస్సలు రుద్దను. అవునా? వాళ్ళిష్టము. ఓకే. వాటెవర్ దే ఫీల్ లైక్ డూయింగ్ అండ్ ఇఫ్ దే రియల్లీ ఫీల్ లైక్ డూయింగ్ దే షుడ్ డూ. దట్స్ వాట్ ఐ టీచ్ దెమ్. మీకు ఏదనిపిస్తదో దాని పైన ఖచ్చితంగా మీరు వర్క్ చేసేటట్టుగా మీరుండాలి. యూ హ్మ్. షుడ్ బి డిటర్మిన్డ్. యూ కెనాట్ సే మమ్మీ చెప్పింది కాబట్టి చేస్తాను. లేకపోతే వాళ్ళు అడిగారు కాబట్టి చేస్తాను. లేకపోతే ఆమె చూసి ఆమె బావుంది కాబట్టి నేను కూడా ఇట్లా చేస్తానంటే ఆమె పర్సనాలిటీ వేరు. మన పర్సనాలిటీ వేరు. లేకపోతే కుడ్ బి ఎనీ రీజన్. వాళ్ళ హ్మ్. పరిస్థితులు వేరు. నీ పరిస్థితులు వేరు. లేకపోతే నువ్వు చదివింది ఇంకోటి. నువ్వు ఎంపీసీ చేసి తను బైపీసీ చేసింది డాక్టర్ అవుతాను అంటే కుదరదు కదా! అవును. సో, ఎంపీసీలో నువ్వేం చేయగలవో అది చెయి. హ్మ్. దట్స్ వాట్ ఐ మెంట్. ఇట్స్ నాట్ అబౌట్ పర్సనాలిటీ ఆర్ ఎనీథింగ్. ఓకే. యాహ్!